హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ రీసెర్చ్, సతీష్ అడప అండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు మెసేజ్ చేయొచ్చండి. ఈరోజు 5 ఆగస్ట్ 2025. ఈరోజు మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి. నిఫ్టీ 50 ఒకసారి చూసుకుంటే మనకి క్రితం క్లోజింగ్తో పోలిస్తే 24,722 క్లోజ్ అయిన మార్కెట్ 24,720 అంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యాక మనకి ఇంకా మైనస్లో ట్రేడ్ అయిందండి ఈరోజు మార్కెట్. ఒకనొక స్టేజ్లో 24,590 దాకా వెళ్ళింది, అంటే -200 పాయింట్ దాకా వెళ్ళి మళ్ళీ రికవరీ అయ్యి 24,649 దగ్గర -73 దగ్గర ట్రేడ్ అవుతూ మార్కెట్ ముగిసిందండి నిఫ్టీ ఫిఫ్టీ. చూసారుగా. షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మమ్మల్ని సంప్రదించండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ రీసెర్చర్ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. సెన్సెక్స్ ఒకసారి గమనిద్దామండి. ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే. సో సెన్సెక్స్ కూడా మనకి ఈరోజు గతం ప్రీవియస్ క్లోజ్ 81,018తో క్లోజ్ అయిన మార్కెట్ ఈరోజు 80,946 దగ్గర ఓపెన్ అయిందండి. అండ్ ఈరోజు మొత్తం మీద మైనస్లో ట్రేడ్ అయింది. ఒకనొక స్టేజ్లో 80,554 దాకా వెళ్ళింది, అంటే 300 పాయింట్లు మైనస్ 80,710 దగ్గర మనకి క్లోజ్ అయింది మార్కెట్ ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అయింది ఈరోజు. ప్రీవియస్ క్లోజ్ 55,619 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ఈరోజు 55,545 పాయింట్ల దగ్గర ఓపెన్ అయిందండి. దాదాపు 50 పాయింట్లు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. అండ్ ఒక నెక్స్ట్ స్టేజ్లో 55,202 దాకా వెళ్ళింది మార్కెట్. 400 పాయింట్ల దాకా పడిపోయిన మార్కెట్ క్లోజింగ్ టైంకి 259 మైనస్ ట్రేడ్ అవుతూ 55,340 దగ్గర సెటిల్ అయింది మార్కెట్ ఈరోజు మార్కెట్స్ అన్నీ మైనస్లో, నష్టాల్లో నడిచినాయండి స్టార్టింగ్ నుంచి. అండ్ నిఫ్టీ 50 ఆప్షన్స్ డేటా ఒకసారి చూద్దాము. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అండ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండి. మీకు ఎటువంటి నష్టాలు లేకుండా మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తాము. ప్రాఫిట్స్ మేము గ్యారంటీ. ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తే మార్కెట్స్ ఈరోజు నష్టాలతో ట్రేడ్ అయినాయి కాబట్టి పుట్ ఆప్షన్స్ ప్లస్లో నడిచినాయి అండ్ కాల్ ఆప్షన్స్ అన్నీ మైనస్లో నడిచినాయి. చూస్తున్నారు మీరు. కాల్ సైడ్ ఇందామని ఐటమ్స్ అండ్ పుట్ సైడ్ అవుట్ అవుద్దామని ఐటమ్స్ చూస్తున్నాం. ఇప్పుడు షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మీకు ఎటువంటి నష్టం లేకుండా మంత్ ఎండింగ్కి, క్వార్టర్ ఎండింగ్కి, హాఫ్ ఇయర్లీ ఎండింగ్కి అండ్ ఇయర్లీ ఎండింగ్కి
మీకు లాభాలు చూస్తారు. ఇప్పుడు దాకా మీరు చూస్తుండకపోయినా కానీ మంచి మంచి లాభాలు చూస్తారు. అది మాది గ్యారంటీ. మా సలహాలు సూచనల కోసం మీరు మా వాట్సాప్ నంబర్ ఉంది డిస్క్రిప్షన్లో. వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొచ్చండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ లాస్ట్ 20 years. సతీష్ హడప, టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి. అండ్ ఒకసారి చార్ట్ ఒకసారి గమనిస్తే నిఫ్టీ ఆప్షన్స్ చార్ట్ ఒకసారి గమనిస్తున్నాం మనం. ఈరోజు మార్కెట్స్ డౌన్ఫాల్లో ఉన్నాయి కాబట్టి మనకి కాల్ సైడ్ చార్ట్స్ అన్నీ మనకి నష్టాలతో డౌన్ సైడ్ ట్రేడ్ అయినాయండి. చూస్తున్నాము కదా. షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చండి. మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఫ్రమ్ లాస్ట్ 20 years. మీకు ఎటువంటి నష్టాలు రాకుండా మీ క్వార్టర్లీ ఎండింగ్కి, మీ హాఫర్లీ ఎండింగ్కి, ఇయర్లీ ఎండింగ్, మంత్ ఎండింగ్కి లాభాలు చూసుకొని ఆనందించే రోజులు వచ్చినాయి. మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చిన వాళ్ళు ఎక్సలెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వస్తాయండి. అది మాది గ్యారంటీ. మా లైవ్ను వాచ్ చేయండి. మా లైవ్లో చెప్పిన చూసి మీకు నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. మా ప్లాన్లోకి వస్తే మీకు ₹1 నష్టం కాకుండా మీకు మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తామండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ హడప, 20 years of experience in share market astrology and research. సెన్సెక్స్ డేటా ఒకసారి చూస్తున్నామండి. సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే, సో స్పెషల్ డే ఈరోజు చూస్తున్నాము. మార్కెట్స్ లాసుల్లో నడిచినాయి కాబట్టి, నష్టాల్లో నడిచినాయి కాబట్టి కాల్ సైడ్ అన్నీ బాగా భారీ ఎత్తున నష్టపోయినాయి. ఫుడ్ సైడ్ లాభపడ్డారు. ఫుడ్స్ తీసుకున్న వాళ్ళు ఈరోజు లాభపడ్డారండి. కాల్స్ తీసుకున్న వాళ్ళు నష్టపోయారు. కానీ నేను ఈరోజు మార్కెట్ నష్టాల్లో నడుస్తున్నా కానీ, అంటే డౌన్ఫాల్లో నడుస్తున్నా, మైనస్లో నడుస్తున్నా కానీ మేము కాల్ తీసుకొని లాభాన్ని మేము చూపించాం మా ట్రేడర్స్కి. చూసుకోవచ్చు ఆన్లైన్లో లైవ్లో చూసుకోవచ్చు అండి. లైవ్లో మేము కాల్ ఒకటి ఆఫర్ చేసాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్లో మనకి ఎంట్రీ దొరికింది అండ్ ఎగ్జాక్ట్ పాయింట్లో మనకి ఎగ్జిట్ టేక్ ప్రాఫిట్ దొరికింది. మేము చెప్పినట్టు జరిగింది. మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు కాల్ సైడ్లో మనం లాభం తీసుకొని సక్సెస్ఫుల్గా మేము ఇచ్చాము. మేము ఏదైతే పాయింట్లు చెప్పామో ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఎంట్రీ దొరికింది అండ్ ఆల్సో టేక్ ప్రాఫిట్ ఎగ్జిట్ కూడా దొరికింది. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించండి. షేర్ మార్కెట్లో ట్రేడర్స్ అయినా కానీ, ఇన్వెస్టర్స్ అయినా కానీ, అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, లేదు ఇంట్లో కూర్చొని సంపాదిస్తామనే ఆలోచన ఉన్న వాళ్ళు కానీ, గృహిణులు కానీ, లేదంటే నిరుద్యోగులు కానీ, కొత్తగా బయటకు వచ్చిన డిగ్రీ హోల్డర్స్ కానీ, ఎవరైనా సరే సొంతంగా సంపాదించుకోవాలన్న తలంపు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ షేర్ మార్కెట్ అనేది మీరు చక్కగా ఇంట్లో కూర్చొని ఒక కింద పని చేయకుండా మీకు మీరుగా సంపాదించుకునే అవకాశం ఉన్న ఒక బిజినెస్ అండి. షేర్ మార్కెట్ అనేది బిజినెస్ అండి. ఇది ఏం చూడడం కాదు. ఇది సరిగ్గా అర్థం చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చక్కగా ఓన్ బిజినెస్ చేస్తున్నట్టే. షేర్ మార్కెట్ అంటే బిజినెస్ అనేది మనం పెట్టుబడి పెడుతున్నాం, దాని మీద వచ్చిన లాభ నష్టాలు మనం సమానంగా పంచుకునే ఒక లీగలైజ్డ్ బిజినెస్ స్ట్రక్చర్ అండి ఇది. ఇప్పుడు సెన్సెక్స్ చూసారా? సెన్సెక్స్లో మేము ఇచ్చిన కాల్ చూసారా? మేము పెట్టిన మార్క్స్ కాల్స్ చూసారా?
ఎక్కడైతే ఎంట్రీ అని పెట్టాము, ఎక్కడైతే ఎగ్జిట్ అని పెట్టామో అది మేము లైవ్లో ఇచ్చిందండి. ఎగ్జాక్ట్గా చూసారుగా 120 దగ్గర మేము కాల్ తీసుకోమని చెప్పాము. అండ్ 170 దగ్గర అంటే 50 పాయింట్స్ మనం మార్కెట్ పడుతున్న టైంలో మనం డైరెక్ట్గా మనం కాల్ తీసుకోమని చెప్పాము. కరెక్ట్గా పాయింట్ల దగ్గరే మార్కెట్ రియాక్ట్ అయిందండి. రియాక్ట్ అయ్యి మనకి లాభాన్ని ఇచ్చింది. మన కాల్ని సక్సెస్ఫుల్ చేసింది మార్కెట్ ఈరోజు. అది కాల్స్ డేటా అండి. ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే అండ్ ఇది ఫిక్స్ డేటా బుక్ చార్ట్ చూస్తున్నాం మనం. షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ అండి అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఫ్రమ్ లాస్ట్ 20 years. మీకు ఎటువంటి నష్టం రాకుండా మీ పోర్ట్ఫోలియో, మీ ట్రేడింగ్ అన్నీ కూడా మీకు లాభాల్లో తీసుకొస్తామండి. దానిలో ఎలాంటి సంకోచం లేదు. ప్రతి నెల చక్కగా మీరు మంచి బిజినెస్ ఇన్కమ్ ఒకటి, ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి జనరేట్ చేసుకుంటారు. దానిలో ఎట్లాంటి సందేహం లేదండి. షేర్ మార్కెట్లో నష్టాలు లేకుండా అన్ని లాభాల బాటలో మీకు మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తుంటాము. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా చూస్తున్నాం ప్రజెంట్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు నష్టాలతో ట్రేడ్ అయింది కాబట్టి ఫుడ్ సైడ్స్ అందరూ బాగా లాభపడ్డారండి. కాల్ సైడ్స్ తీసుకున్న వాళ్ళు అందరూ నష్టపోయారు. చూస్తున్నాం కాల్ సైడ్ ఇందామని అండ్ ఫుడ్ సైడ్ అవుట్ అవుతామని ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తున్నాం. మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి సతీష్ ఉడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ అండ్ రీసెర్చ్ ఫ్రమ్ లాస్ట్ 20 years ఇన్ షేర్ మార్కెట్. ఎటువంటి నష్టాలు రాకుండా మీకు అన్ని పాజిటివ్లో సలహాలు ఇస్తామండి. ఆల్రెడీ మీరు షేర్ మార్కెట్ చేస్తూ మీరు అనుకున్నది కాకపోతే మీ షేర్స్ మీరు తీసుకున్న ట్రేడ్స్ అన్నీ నష్టాల్లో నడుస్తుంటే, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ నష్టాలు నడుస్తుంటే మేము దాన్ని రివైజ్ చేసి మీ దగ్గర ఉన్న డేటాను రివైజ్ చేసి మంచి మంచి సలహాలు ఇస్తామండి. ఖచ్చితంగా మిమ్మల్ని లాభాల బాటలో పట్టిస్తాము. దానిలో ఎలాంటి సంకోచం లేదండి. మా సలహాలు సూచనల కోసం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. నేను చెప్పినట్టు జరుగుతున్నాయండి. మీరు చూసుకోవచ్చు, లైవ్లో చూసుకోవచ్చు. మేము లైవ్లో చెప్పాము. అది ఎక్కడ మోడిఫై చేసి చెప్పింది కాదు. మా లైవ్ వీడియో మేము పెడుతున్నాం. లైవ్ వీడియో ఆల్రెడీ పబ్లిష్ అయిందండి, మీరు చూసుకోవచ్చు. లైవ్లో మేము చెప్పినట్టు జరుగుతుంది. షేర్ మార్కెట్లో సలహాల సూచన కోసం సంప్రదించండి మీ టాప్ తెలుగు ట్రేడర్, టాప్ ఎక్స్పర్ట్ సతీష్ ఉడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ లాస్ట్ 20 years. ఇది చూస్తున్నామండి. ఫుడ్ సైడ్ ఒకసారి గమనిస్తే ఫుడ్ చార్ట్ అవుట్ మార్కెట్స్ డౌన్ఫాల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫుడ్స్ తీసుకున్న వాళ్ళందరూ లాభపడ్డారండి. చూసారా, పైకి బాగా వెళ్ళింది. అండ్ ఈరోజు మార్కెట్ మూవర్స్ని చూద్దాం. టాప్ గెయినర్స్ చూద్దాం. ఎంటీఆర్ టెక్ 9% పైన పెరిగిందండి. చంబల్ పట్ల యూఎస్ 6.6% పైన పెరిగింది. స్టెర్లైట్ అనేది 6.32%, ఎన్ఐఏసిఎల్ అనేది 5.89%, వారోక్ 4.76%, సుందరం ఫైనాన్స్ 4% పైన, బిఎల్ఎస్ యూనోమా ఇండియా 3% పైన పెరిగింది. ఎఫ్ఎస్ఎల్ ఫ్యాక్ట్ అనేది కూడా 3.5% దాకా పెరిగింది. రెడికో, కోరమండల్, సిమెంట్స్, ఎంఎస్యుఎంఐ కూడా 2.8% పైన పెరిగింది.
డోమ్స్ సరేగమ ఆస్ట్రోమ్ హ్యాపీ ఫోర్జు ఏఈ ఇంజనీరింగ్ ఎఫ్ఎల్ కూడా 2.3% పైన పెరిగింది. టాటా ఇన్వెస్ట్ అండ్ ఏసీ సిమెంటు ఇవన్నీ కూడా మ్యాక్స్ హెల్త్ కూడా దాదాపు 2% దాకా పెరిగినాయి. అండ్ పీవీఆర్ ఐనాక్స్ కూడా ఈరోజు బాగానే పాజిటివేటెడ్ అయినాయండి. నవామా ఈడిఎల్ కూడా మనకి 1.5% పైన పాజిటివేటెడ్ అయినాయి. అండ్ ఈరోజు టాప్ రిజల్ట్స్ చూద్దాం. నెట్ ప్లస్ అనేది 4.6%, వెల్స్ పన్ను కూడా 50.5% పైన డౌన్ అయింది. టైమ్ క్యాన్ కూడా 3% పైన డౌన్ అయింది. ఆర్కే ఇండియా కూడా 2.9%, ఆర్బీఏ ఐఎఫ్ఎల్ ఈసీఎల్ డైరెక్ట్స్ కూడా 2.7% దాకా డౌన్ ఫాల్ అయినాయి. బ్రిటానియా కూడా 2.5% పైన డౌన్ ఫాల్ అయినాయండి. ఆర్టీఏ ఇండియా, గోద్రేజ్, సిపిసి, యూపీఎల్ ఫార్ములా కూడా 2.3% పైన డౌన్ అయింది. పేటిఎం కూడా ఈరోజు మనకు నష్టాలు ట్రేడ్ అయింది. జీలు, ఏపీ లిమిటెడ్, కేఏలు, జూబ్లీ ఇన్ఫ్రా, మనప్పురం కూడా 1.9% పైన మనకి మైనస్లో ట్రేడ్ అయినాయి. జిఎం ఫైనాన్షియల్, సిఎట్ ఇండియా కూడా 1.9% పైన నష్టాల్లో ట్రేడ్ అయినాయి. లేటెస్ట్ పార్టీ కూడా. థ్యాంక్ యూ. అండ్ మా టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా వీడియోలు చూసి ఆదరిస్తున్న వాళ్ళందరూ మా సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్